FLN ట్రైనింగ్ సబ్ మాడ్యూల్ 2 మొదట విడుదల చేసినటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ మాడ్యూల్ పూర్తి చేసిన తరువాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది PDF. ఇందులో వచ్చేసి మనము మాడ్యూల్ 1 ఏ విధంగా పూర్తి చేసినామో అవి అనేటివి మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే Congratulations, you have successfully completed the sub-module. Please choose an option to continue. Continue మీద క్లిక్ చేసినట్లయితే కనుక అనదర్ మాడ్యూల్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ మాడ్యూల్ దేని గురించి అంటే ECCE అండ్ నేషనల్ పాలసీస్ రికమెండెడ్ ఫర్ ఎర్లీ ఇయర్స్ దాని గురించి మనకు వీడియో అనేది రావడం జరుగుతుంది. ఆ మాడ్యూల్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక వీడియో అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో అంతా కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ECCE గురించి ఉంటుంది. ఆ వీడియో మనము చూసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు క్విజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మొట్టమొదటి క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ పూర్వ ప్రాథమిక పాఠశాలను ఎవరు స్థాపించారంటే గిజుభాయ్ బదేకా స్థాపించడం జరిగింది. ECCE యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ECCE యొక్క ప్రాముఖ్యత అనేది మెయిన్గా పిల్లల 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను వారికి శారీరక, మానసిక, సామాజిక భావోద్వేగాలుగా క్రియేట్ చేయడము అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ వీడియోలో మొత్తం అంతా కూడా మనకు వివరించడం జరిగింది. ఇది వీడియో చూస్తే కనుక అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్నీ కూడా వస్తాయి. తర్వాత ICDS థర్డ్ క్వశ్చన్, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్లో కేర్ అనే పదానికి అర్థం ఏంటంటే సంతోషము, క్షేమము, రక్షణ మరియు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలగజేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ICDS ఎవరెవరికి సేవలను అందిస్తుంది? ఎవరికంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు, వారి తల్లులకు మరియు యుక్త వయసు బాలికలకు మాత్రమే ICDS. మనము నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక ఉన్నాయన్నమాట. ICDS ఎన్ని రకాల సేవలను మనకు అందిస్తుంది అంటే కనుక అనుబంధ పోషణ, ప్రీ స్కూలు, పోషకాహారము, ఆరోగ్య విద్య, రోగ నిరోధకత, తర్వాత ఆరోగ్య పరీక్షలు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి సలహాలు, సూచనలు అనేటువంటి 6 రకాల సేవలను మనకు అందించడం జరుగుతుంది. ICDS అందించే 6 సేవలను వేటి ద్వారా అందజేస్తారు? అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? నూతన జాతీయ విధానం 2020 ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమికంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై దృష్టిని కేంద్రీకరిస్తుందంటే కనుక నిపుణ్ భారత్ 3 రకాల లక్ష్యాలను కలిగి ఉంటుంది. పిల్లలు మంచి మరియు ఆరోగ్యం, శ్రేయస్సును కలిగి ఉండడం, పిల్లలు సమర్థవంతమైన భావోద్వేగతను చేయగలగడం, పిల్లలు వారి పరిసరాలతో మమేకమై నేర్చుకోవడం అనేటువంటి 3 రకాల లక్ష్యాలతో స్థాపించడం జరిగింది. ఇదే FLN. తర్వాత మనకు లాస్ట్ క్వశ్చన్, నిపుణ్ భారత్కు లక్ష్యానికి సంబంధించి కానిది ఇందాక మనం చూపించినాం కదా, దానిలో లేనిది అనేటివి మనం చూసుకొని చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్విజ్ అంతా పూర్తయిన తర్వాత కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ స్కోర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ద కోర్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ హోమ్ బటన్ వెళ్తే కనుక తదుపరి కోర్సు కూడా ఉంది. తదుపరి కోర్సు వచ్చేసి యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక తదుపరి కోర్సు డిస్ప్లే కావడం